మేము వేరు అనేది వాళ్ళు బయటికి ఇంతకాలం చెప్పలేదు. మనందరం ఒకటే అని కథలు చెప్పారు. ఆ కథలు ఉట్టిది, అదొక ముసుగు మాత్రమే అనేది అర్థమవుతుంది. వాళ్ళ ముసుగు తీసేశారు. ఆ విధంగా వాళ్ళు మాట్లాడడమే కాదు, వాళ్ళకు మద్దతుగా కొంతమంది మేధావులు ముందుకొచ్చారు. ఒక జడ్జి అయితే రాజీనామా చేసి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తారు. జర్నలిస్టులు చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో వీళ్ళు నేర్పించిన విద్యనే మళ్ళీ వీళ్ళ మీదకి ఉసిగొల్పుతుంది. ఎంత దారుణంగా ఉందంటే, ఇదేదో ఒక జర్నలిస్టు మాట్లాడతాడు, అజిత్ బండారి అనే ఒక జర్నలిస్టు. ఈయనకు తెలియదా యూజీసీ గ్రాంట్స్ కమిషన్ పెట్టిన ఈ రూల్స్ యూజీసీ అధికారులు మాత్రమే పెట్టరు, వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అంటే ఒక్క విద్యాశాఖ మంత్రే కాదు, విద్యాశాఖ మంత్రి ఒక్కడే నిర్ణయాలు తీసుకొని అమలు చేసే సత్తా ఆ విద్యాశాఖ మంత్రికి కాదు, ఏ మంత్రికి లేదు దేశంలో. కేంద్ర ప్రభుత్వం మొత్తము చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే, మంత్రివర్గాన్ని నడిపించేది మోడీ, అమిత్ షా. వాళ్ళకు తెలియకుండా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆ అజిత్ బండారి ఏమంటాడంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనను బూతులు అందించుకున్నాడు, బూతులు తిడుతున్నాడు. ఆయన బూతులు తిట్టి మోడీకి ఒక సలహా ఇచ్చాడు. ఆ ధర్మేంద్రను పిలవండి, మీ ఆఫీస్కి పిలవండి, మీ షూకి వెనకాతల గుర్రం నాడా పెట్టండి, గుర్రం నాడా, ఇనుప నాడా ఉంటుంది, ఆ షూకి వెనకాతల పెట్టండి, దాంతో కొట్టండి, అన్ని వైపులా అచ్చులు పడాలి ఆయనకి. అప్పటికి బుద్ధి వస్తుంది. బీజేపీకి తాను ఎంత నష్టం చేస్తున్నా ఆయనకు అర్థమవుతుంది అనేది మాట్లాడంటే, బీజేపీకి నష్టం చేస్తున్నది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్కడేనా? ఆయన ఒకవేళ నష్టమే అనుకుంటే, అంటే మోడీకి దీంట్లో సంబంధమే లేదా? మోడీని పక్కకు తప్పించే ఎత్తుగడ. అగ్రకులాల్లో వస్తున్న ఈ వ్యతిరేకతని